గత ప్రభుత్వం జీవో నెంబర్ 46 అని ఒక అన్యాయపు జీవో తెచ్చిన మాట వాస్తవమే. మనకు ఎలక్షన్ జరిగి ఇంకా మన సిరచుక్కలు కూడా ఇంకా ఆరిపోలేదు. రైట్, అందరికి సిరచుక్కలు ఉన్నాయనుకుంటా. ఇదే తొలి వెలుగు ఛానల్లో నేను మాట్లాడడం జరిగింది. అన్న, ఒక్క నిరుద్యోగి ఒక్క జీవో నెంబర్ 46 అభ్యర్థి కూడా ఈ పార్టీకి ఓటేయరన్న, ఈ కచ్చర ప్రభుత్వానికి, ఈ పింకి ప్రభుత్వానికి అని చెప్పడం జరిగింది. అన్నట్టే మా నియోజకవర్గంలో రాజకీయ ఉదండుడు డిఎస్ రెడ్డనాయక్ గారు గత ప్రభుత్వంలో మినిస్టర్గా చేసిండు. ఇప్పుడు 53,000 ఓట్ల మెజార్టీతోటి ఓడిపోయింది. అక్కడ 53,000 ఓట్ల మెజార్టీతోటి. అందులో నా పాత్ర ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ నేను గట్టిగా తిరిగిన. అంటే ఇలా వేలాది మంది తిరిగిరు మన వాళ్ళు. సో ఇప్పుడున్న ఈ ప్రభుత్వం జీవో నెంబర్ 46 పైన ఒక పునరాలోచనలో పడింది. ఈ మాట వాస్తవమే. కానీ ఒక సమీక్ష చేయాలంటే నీ దగ్గర దానికి సంబంధించిన ఒక కాపీయో ఒక పేపరో కావాలి. అన్యాయపు జీవో తెచ్చిన ఈ జీవో కాపీ ఎక్కడ ఏ పబ్లిక్ డొమైన్లో దొరకడం లేదు, ప్రభుత్వ వెబ్సైట్లో దొరకడం లేదు. సో ఇప్పటికి చెప్తున్నా మిత్రులారా, మొదటి నుంచి నేను వాస్తవంగా చెప్పాలంటే నేను నిజంగా అరే 124 మార్కులు వచ్చినాయి నాకు, నేను ఏం అన్యాయం చేసినా, మహబూబాబాద్ జిల్లాలో పుట్టడం నేను చేసిన తప్ప అని చెప్పి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, ఫిక్స్ అయిపోయినా. నా చావు ఊరికి అన్నట్టు మైపాలాద అన్నట్టు నేను ఒక విప్లవగానో వీరులుగానో గుర్తించము చచ్చిపోతే అని చెప్పి అన్న చెప్పినట్టు నేను ఎందుకు చావాలరా భయ్ అని చెప్పి ఈ ప్రభుత్వం మీద పోరాడదామని చెప్పి ఆ రోజే సిద్ధమై సెక్రటరీ ఆఫీస్ ముట్టడి కానీ డీజీపీ ఆఫీస్ ముట్టడి కానీ ఎదురడ్డి పోరాడిన మమ్మల్ని ఎన్నిసార్లు ఇప్పుడున్న ఎస్బీ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ ఆఫీసులు కానీ నన్ను ఎన్నిసార్లు ఫోన్ చేసి భయపెట్టినా కూడా ఎక్కడ భయపడకుండా ఎక్కడ చెదరకుండా ఈ రోజు వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. ఇది ఉద్యమం అని చెప్పను, మన ఆవేదన, మన ఆత్రనాదం. మనం ఇన్ని మార్కులు తెచ్చుకుంది దేనికోసం? ఎవడో 70 మార్కులు 80 మార్కులు వచ్చినానికి జాబ్ వస్తుంది, 124 మార్కులు వచ్చినా నాకు జాబ్ రాదా అని చెప్పి గత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు దరిద్రం ఏంటంటే ఆల్రెడీ రిజల్ట్ వచ్చి ఉంది. మన మిత్రుడు చెప్పినట్టు సపోర్టు స్పెల్లింగ్ రాని వాళ్ళు కూడా ఇప్పుడు జాబ్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో కూడా తెలియని పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో మరి వేచి చూద్దాం. వాస్తవమే, అది నేను చెప్పేది మాట వాస్తవమే. ఆ స్క్రీన్ రికార్డ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. సపోర్ట్ స్పెల్లింగ్ కూడా రాని వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారన్న వర్క్ మీరే చెప్పండి, ఏం చేస్తారు వర్క్? మేము దమ్మున్నవాడు కావాలి పోలీస్ డిపార్ట్మెంట్లో. పేషెంట్ తోటి ఉన్నాం. పొద్దున్న 8 గంటలకు మొదలు పెట్టినాం, 9 గంటలకు మొదలు పెట్టుకొని ఇప్పటివరకు ఒక టీ కానీ వాటర్ కానీ తాగకుండా ఉన్నాం. ఇది డిపార్ట్మెంట్కి కావాల్సిన పేషెంట్స్, ఇది ఓపిక, ఇది ఓపిక. అరే నీకు రిజల్ట్ వచ్చి ఒక 5 నెలలు 4 నెలలు అవుతుంది. ఏమవుతారో పోయి ఒక 10 రోజుల్లో 20 రోజుల్లో లేట్ అయితే ఏమవుతుంది? ట్రైనింగ్కి ఓపిక ఆగట్లే. షుగర్ ఉందా నీకు? ఆగు 46 తేలాకే వెళ్దు. 46 జీవో తేల్చాకే ట్రైనింగ్ పంపిస్తాం. ఇదే చెప్తున్నా, ఎవరిని హెచ్చరించట్లేదు. మా గ్రూపులలో అప్పటికే చెప్తా ఉన్నాం, మా గ్రూపులలో దొంగతనాలుగా చేరిరు. మా అంశాలను ఏమేమి మాట్లాడుకుంటాం అంతా ఎస్బీకి ఇచ్చిరు. మమ్మల్ని అక్రమ అరెస్టులు చేపించిన దాంట్లో మీ పాత్ర ఉంది. కానీ మేము అలా చేయం. ఎందుకంటే మేము ఇక్కడ చదువుకున్న వాళ్ళం. 70 మార్కులు 90 బ్యాచ్లు కాదు. మేము 90 బ్యాచ్ కాదు. మేము 90 బ్యాచ్ కాదు భయ్యా. మేము 90 బ్యాచ్ కాదు. కాబట్టి మానవత దృక్పథంతో మేము కూడా ఆలోచిస్తున్నాం. అరే నాకు ఇప్పుడు జాబ్ రాలే, రైట్, వానికి జాబ్ వచ్చింది. వాడు ఆల్రెడీ మేకపోతే గుర్రపోతే కోసుకొని ఉంటాడు వాడు అప్పటికే. ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి చూపులో ఏదో నాకు జాబ్ వచ్చింది రాబోయే అని చెప్పి ఎంతో కొంత కట్నం మాట్లాడుకుని ఉంటాడు. అలాంటి వానికి మేము అన్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వానికి చెప్తలేము. వాళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్తా ఉన్నాము. ఏదైతే పాజిబిలిటీ ఉందో, అన్వర్ సార్ లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. మన మైపాలన్న కూడా చెప్పినట్టు ఏదైనా సూపర్ నెంబర్ క్రియేట్ చేసే విధంగా ఫస్ట్ CD1 CD2 రిజల్ట్ తీసి ఎవరైతే జాబులు పోతాయో వాళ్ళకు సూపర్ నెంబర్ క్రియేట్ చేసేలా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. పెద్దలు కోదండరామ్ సార్ కానీ, మేధావులు, తెలంగాణలో ఉన్న మేధావులు కానీ, సార్ కానీ, PM ఇప్పుడు అన్న కానీ, మైపాలయ్య అన్న కానీ, అలాగే అన్వర్ సార్ కానీ, అశోక్ సార్ లాంటి కొంతమంది మేధావులతోటి, అలాగే మన లీగల్ డిపార్ట్మెంట్ రమేష్ చిల్ల సార్ కానీ, విద్యాసాగర్ సార్ కానీ, అలాగే శరత్ కుమార్ సార్ కానీ, ఇలా మన లీగల్ డిపార్ట్మెంట్ తోటి వెళ్ళే ఆలోచనలో ఉన్న మా ఎమ్మెల్యే కూడా చాలా రెస్పాండ్ అవుతా ఉన్నాడన్న. కొంచెం అతి త్వరలో కూడా మనకు న్యాయం జరిగేలా ఉంది. కాబట్టి ఇప్పటికీ ఎవరు అధైర్యపడకండి, ఎటువంటి అగత్యాలు పాల్పడకండి. మనం చేసేది ఓన్లీ శాంతియుత నిరసన కార్యక్రమమే. ఇప్పుడు ఎవరి కోసం వచ్చినా? నా కోసం వచ్చిర్రా, లేకపోతే అన్న కోసం వచ్చిరా, సార్ కోసం వచ్చిరా? ఎవరి కోసం వచ్చారు మీరు? ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా భయ్యా, సపోర్ట్ రాని బ్యాచ్, సపోర్ట్ స్పెల్లింగ్ రాని బ్యాచ్కి ఇక్కడ ఉన్న వాళ్ళు ఓన్లీ నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా వాళ్ళు కాదు. మారుమూల గ్రామం నుంచి, ములుగు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆసిఫాబాదు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, సిద్దిపేట జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు, జగిత్యాల జిల్లా నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, మహబూబాబాద్ మారుమూల గ్రామం నుంచి వచ్చిన నేను ఉన్నా, అలాగే మా మిత్రులు కొత్తగూడెం జిల్లా నుంచి కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలి. నిన్న మన సగం విజయం సాధించినట్టే అని చెప్పి మన మిత్రులు కొంతమంది హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
ఎందుకంటే సగం గవర్నమెంట్ పోయి ఒక రెఫరెండం ఇచ్చింది, సగం గవర్నమెంటే వాళ్ళు 12 మంది 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి ఒక అంశాన్ని ఇచ్చారంటే ఇది అంత కొంత ప్రభుత్వంలో చర్చ జరుగుతున్న మాట వాస్తవమే ఇది. ఎందుకంటే 46Gని పట్టించుకోవట్లేదన్న మాట అవాస్తవం. మీకు ఎవరు సపోర్ట్ బ్యాచ్ నుంచి కానీ లేదా జాబ్ వచ్చిన వాళ్ళు మీ పేషెన్సీని మీ ఓపికని నశించేలా వాళ్ళు మాట్లాడతారు. మీరు ఎక్కడ ఎటువంటి మాటలకు మాట్లాడకండి. మనం ఇప్పుడు చెప్పినట్టే మనకి పేషెన్సీ ఉంది, లేకపోతే ఇంత పెద్ద కార్యక్రమం మనం చేయలేము. కాబట్టి దయచేసి ఎవరు అధైర్యపడకండి. మన వెంట ఇంతమంది ఉన్నారు. ఫస్టే చెప్పిన కదా, బలమైన సిద్ధాంతం, బలమైన న్యాయ పోరాటం మనది. కాబట్టి మన వెంట అందరు ఉంటారు. ఆ మాట వాస్తవం, జస్ట్ ఇక్కడ కనబడట్లేదు అంతే. ఓకే, ఎవరు ఎటువంటి అధైర్యపడకుండా అతి తొందరలో మనకు గుడ్ న్యూస్ వస్తుంది, రావడానికి అవకాశం కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. దయచేసి ఎవరు అధైర్యపడకుండా ఎటువంటి అగత్యాలు పాల్పడకుండా చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ కొంచెం పేషెంట్ తోటి ఉండి కొంచెం సహకరించాల్సిందిగా కోరుతున్నాను.